భారతదేశంలో ఒక పెద్ద రహస్య సంపద ఉంది. అది గనుల్లో కాదు, బ్యాంకుల్లో కాదు, మన ఇళ్లలోనే ఉంది బంగారం. నిపుణుల అంచనా ప్రకారం భారతీయుల ఇళ్లలో కలిపి 30,000 టన్నుల కంటే ఎక్కువ బంగారం ఉంది. ఇప్పుడు ఒకసారి ఊహించండి, ఆ మొత్తం బంగారాన్ని కరిగించి ఒక క్యూబ్గా చేస్తే అది సుమారు 11 నుంచి 12 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంటే దాదాపు 4 అంతస్తుల భవనం ఎత్తు ఉన్న బంగారం. లేదా ఇంకో విధంగా చూస్తే ఒక పెద్ద ట్రక్కు సుమారు 25 టన్నుల బరువు తీసుకెళ్తుంది. అంటే 30,000 టన్నుల బంగారం తీసుకెళ్ళడానికి దాదాపు 1,200 ట్రక్కులు అవసరం. ఒక హైవే మీద బంగారంతో నిండిన 1,200 ట్రక్కులు వరుసగా వెళ్తున్నట్టు ఊహించండి. ఇప్పుడు అసలు ప్రశ్న ఇక్కడే ఉంది. ఈ బంగారం కొంతైనా దేశ ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ఏమవుతుంది? బ్యాంకుల్లో పెట్టుబడిగా మారితే, లోన్లు ఇవ్వడానికి ఉపయోగిస్తే, దేశ అభివృద్ధికి ఉపయోగిస్తే భారతదేశం ఇంకా శక్తివంతమైన దేశంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో జీడిపి ప్రకారం టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. అందుకే ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వంటి పథకాలు తీసుకొచ్చింది. కానీ చాలామంది ఇంకా బంగారాన్ని ఇళ్లలోనే ఉంచుతారు. ఎందుకంటే భారతీయులకు బంగారం అంటే కేవలం డబ్బు కాదు, అది సంప్రదాయం, భద్రత, కుటుంబ జ్ఞాపకం. అందుకే ఒకరోజు ఈ దాచిన బంగారం బయటకు వస్తే భారతదేశం ప్రపంచంలో ఇంకా శక్తివంతమైన దేశంగా మారుతుందా? Thank you for watching. Subscribe for more videos.